దేవుడు మనకు ఈ గ్రామానికి అనుగ్రహించినటువంటి ఆరోగ్య ఆయుష్లను బట్టి, కృపను బట్టి ఆయన మరలా ఆయన అమూలమైన మాటల ద్వారా ఆదరించబడాలి, మార్చబడాలి, సంస్కరించబడాలి అని దేవునిలో ఉండే ఎన్నో ఆలోచనలకు కారణమైన వేదికే ఈ దినాన్ని ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఉన్నతమైనటువంటి వేదిక. ఈ వేదిక మీద దేవుని సంకల్పం ప్రకారంగా తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ద్వారా నిశ్చయించుకున్నటువంటి సంకల్పాన్ని బట్టి, క్రీస్తు ద్వారా ఆయనలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి మనం అనేక సందర్భాలను పరిశోధిస్తున్నప్పుడు క్రీస్తు ద్వారా క్రీస్తును నమ్మి లేక వెంబడించిన ప్రతి ఒక్కరూ క్రీస్తును పోలి లేక క్రీస్తుకు కలిగినటువంటి జీవితాన్ని, క్రీస్తుకు మరి ఉన్నటువంటి మనస్సును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో మరి విశేషంగా దేవుని వాక్యము బోధించబడుతుంది. క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ, క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడాలని భక్తులైనటువంటి వారు మంచి ప్రేరణ ఇచ్చి ఉన్నతమైన వాక్యాన్ని బోధించారు. మరి ఈనాడు క్రైస్తవులైనటువంటి వారిలో లేక క్రైస్తవులలో క్రీస్తు యొక్క మాదిరి కానీ లేక క్రీస్తు యొక్క స్వరూపం కానీ ఉందా అని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా, ప్రశ్నించుకుంటున్నారా అంటే ఎవరు ఆలోచించటం లేదు. దేవుడు మనసెరిగినటువంటి భక్తులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. క్రీస్తును వెంబడించినట్టు వారిలో క్రీస్తు యొక్క త్యాగం, క్రీస్తులో ఉన్నటువంటి ఉన్నతమైన మాదిరి జీవితం ఉండాలి అని ప్రయాసపడి బోధిస్తున్నారు. క్రీస్తు పొందిన శ్రమలలో కూడా పాలువారిగా ఉండాలని తెలియచేస్తున్నారు. క్రీస్తు చూపించిన ప్రేమలో పాలువారిగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనంలో అద్భుతమైనటువంటి మాటను పౌలు గారు తెలియజేస్తూ ఆవేదనతో నింపబడినట్టు వాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఎంతో ఆవేదనతో ఉన్నట్లుగా, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. నా పిల్లలారా, గలతీ ప్రాంతములో మరి చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఉన్నవి. అక్కడ క్రీస్తుని అంగీకరించామనుకునే క్రైస్తవులు కూడా ఉన్నారు. గలతీ అనేది ఒక ప్రాంతం, కాకినాడ ఒక పట్టణం ప్రాంతం అయితే దాని చుట్టూ ఆనుకొని ఉన్నటువంటి ఎన్నో గ్రామాలు. అలాగే గలతీ ప్రాంతంలో ఉన్న వారందరికీ సువార్తను ప్రకటించాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎంతో ఉన్నతమైన వాక్యము వారి మధ్య ప్రకటించబడితే వారిలో క్రీస్తు యొక్క స్వరూపము కనిపించలేదని, క్రీస్తు లాంటి మాదిరికరమైనటువంటి జీవితము లేదని, గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు లేక శరీర సంబంధమైన ఆచారాలు
అవగాహన లేకుండా ధర్మశాస్త్ర సంబంధమైన కొన్ని పద్ధతులు ఇలా ఎన్నిటినో పాటించేవారిగా కనిపిస్తారు. కాబట్టి వారి నిమిత్తం రాస్తున్నాడు ఈ పత్రిక. ఈ పత్రికలో ఉన్న విషయము ఆనాటికి వారి నిమిత్తము, ఈనాడు ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి నిమిత్తము. ఈనాడు కూడా క్రైస్తవులైనటువంటి వారిలో క్రీస్తు స్వరూపం ఉందా? క్రీస్తు స్వరూపం ఏమైనా ఉందా అని ఆలోచిస్తే, ప్రశ్నిస్తే క్రీస్తు యొక్క స్వరూపం మాత్రం లేదు. మిగతా వారు అందరు రూపాలు ఉన్నవి. దుష్టుని రూపం కూడా చూపిస్తున్నారు. ఎవరెలా మాట్లాడతారో అది మాట్లాడతాడు మనిషి. ఎవరెలా మాట్లాడతారో అది మిమిక్రీ చేసి మరీ మాట్లాడతాడు. ఒరే అత్త ఎలా నడుస్తారంటే అది నడిచి చూపిస్తాడు. మావయ్య ఎలా తింటాడు అంటే అది చూపిస్తాడు. ఇలా అందరి పోలికలు, అందరి రూపాలు, అందరి డైలాగులు చెప్పేసే మనిషి బాబు యేసుక్రీస్తు ఎలాంటి వాడు, ఆయన ఎలా ప్రేమ చూపిస్తాడు చూపించవయ్యా అంటే, ప్రేమ అంటే నా వల్ల కాదండి, యేసు ప్రభు మాత్రం అంటే ప్రేమ అని అంటున్నాడు. నమ్మకం అయితే మాత్రం ఎవరిని నమ్మవలసిన పని లేదండి. ఒక యేసు ప్రభునే నమ్ముతాను కానండి, నా పనులు నేనే చేసుకుంటాను. ఇందుకే యేసుక్రీస్తులో ఉన్న స్వరూపం నీ యందు ఏర్పడే వరకు, నీ యందు ఏర్పడాలట. యేసుక్రీస్తు యొక్క స్వరూపం అంట క్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవులు, క్రీస్తునకు వచ్చినట్టు వారిలో ఆయన స్వరూపం ఏర్పడాలి, ఆ రూపం రావాలి. మనుషులను విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవుల దగ్గరికి వస్తే వారి దగ్గర ఏ రూపం లేదంటున్నాడంటే క్రీస్తు స్వరూపం లేదు. మొదట మీకు ప్రకటించినప్పుడు నేను ఎంతో ప్రయాసపడ్డాను. మరలా క్రీస్తు స్వరూపం రావాలంటే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రసవ వేదన కలుగుతున్నది. ఏంటి క్రీస్తు స్వరూపం? అందరి రూపాలంటే ఎక్కిరించడానికి, నవ్వించడానికి చెప్పగలం కాదండి. యేసు ప్రభు రూపం అది అలాగా నటిస్తే వచ్చేది కాదు, పేరుకే నమ్మితే వచ్చేది కాదు. నటించడం కాదు, ఇక్కడ జీవించాలి. ఏం కావాలంట? నటించడం కాదు, జీవించాలి. 2వ అధ్యాయం చూడండి, గలతీయులకు రాసినటువంటి 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీ పత్రికకు రాసే సమయానికి అపస్తుడైనటువంటి పౌలు గారు, క్రైస్తవుడైనటువంటి ఆయన క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నానని ఎలా చెప్పగలుగుతున్నాను? సిలువ వేయబడ్డాడంట. సిలువ అంటే ఎలాంటిది? సుఖంగా ఆదివారం నాడు గుడిలోకి వచ్చి మొదటి వారం భోజనాలు చేసుకొని వెళ్ళిపోయేది అనుకున్నారా సిలువ అంటే? హ్యాపీగా సంతోషంగా మన కార్యక్రమాలను చక్కబెట్టుకునేదా సిలువ అంటే? మనకొచ్చిన కష్టాలకే మనకు మతి లేదు, శుద్ధి లేదు. యేసు ప్రభు అనుభవించిన శ్రమలు, ఆయన పడిన బాధ, ఆయన జీవిత కాలంలో ఆయన కాచిన కన్నీరు మనం వర్ణించలేదు.
ఎవరి నిమిత్తం అంటే కేవలము ఆయన మరియా యోసేపుల నుండి వచ్చినటువంటి కుటుంబం నిమిత్తం కాదు, యావత్తు భూమి మీద ఉన్న పిల్లల నిమిత్తం ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడు. అందుకే అదే మాట పేతురు గారు అంటారు బలపరచడానికి, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక. 4వ అధ్యాయం 1వ పత్రికలో 1వ వచనంలో చెప్పారు, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. మరి మీకు క్రైస్తవులైనంటి వారికి శ్రమ లేకపోతే వస్తామంటున్నారు. ఎవడండి? శ్రమలు పోవటానికే వస్తారు. మరలా మతంతో లేదో కానీ మరలా శ్రమలు పొందే దినాలు అనుకుంటాం. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం. బైబిల్లో ఉన్న ప్రతి మాటను మనం ఆలోచిస్తే క్రీస్తు శ్రమలలో పాలువాడైన పౌలు గారు బోధిస్తున్నారు. క్రీస్తు శ్రమలలో పాలువాడైన పేతురు గారు కూడా పత్రిక రాస్తున్నారు. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడాలి. ఏంటి ఆయన స్వరూపంలో ఉన్నది? ఆయన రూపం ఏంటి? గడ్డం, మేషం, గెటప్పు వగైరా వగైరా అని ఆలోచిస్తే అది కాదది. క్రీస్తు స్వరూపం, ఆ స్వరూపములో ఉన్న ఆంతర్య భావం, అర్థం, దానిని నువ్వు తీసుకోవాలి. అంటే క్రీస్తు స్వరూపం ఎలాంటిది? క్రీస్తు స్వరూపం గురించి ఆలోచిస్తే, అలాగే దేవుని స్వరూపం గురించి ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ స్వరూపం గురించి ఆలోచిస్తే, మానవ స్వరూపం గురించి ఆలోచిస్తే, ఈ స్వరూపాలంతట వెనక ఉన్నది ప్రేమ. ప్రేమ స్వరూపి. 4వ అధ్యాయంలో చదువుకుంటున్నాం కదా, మొదటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం చదవండి. 8వ వచనం, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన రూపం ఏంటంటే ప్రేమ. మరి ఆయన రూపం ప్రేమాస్వరూపి అయితే ఆయన ప్రేమాస్వరూపం కలిగిన రూపం ఎలాగ మనకు తెలిసింది? ఎలాగ ప్రత్యక్షపరచబడింది అని ఆలోచిస్తే ఆ వివరాలు కూడా దేవుడు తన గ్రంథంలో రాస్తున్నాడు. ప్రేమాస్వరూప అది ఎలా ఉంటుంది? శరీర సంబంధమైన ప్రేమలంటే ఎలాగుంటాయో తెలుసు. శరీర సంబంధమైన లౌకికము, మాటకారితనము ఎలాగుంటుందో అనేది అది తెలుసు. దేవుడు ప్రేమాస్వరూపం అంటే తెలుసా? ఆయన ఎలా ప్రేమాస్వరూపం అర్థమైందా క్రైస్తవుడికి? ఆయన రూపమే ఏమైనదట? ప్రేమ స్వరూపం, ప్రేమ కలిగినటువంటి రూపం. అందుకే ముందుకు చెబుతాడు, ఇంకా ముందు చదవండి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ప్రేమ కలగాలి నీకు దేవుని మీద. ప్రేమ కలిగితే, ప్రేమ కలగటానికి దేవుడు చేసిన కార్యాలు నీకు అర్థమైతే నీకు ప్రేమ కలుగుతుంది. ఆయన ప్రేమ స్వరూపి అంటే ఆయన ప్రేమ చేత మానవాళి గురించి ఎన్ని చేశాడో అన్ని విషయాలు కూడా నీకు అర్థమైతే, నీ కొరకు దేవుడు చేసిన కార్యాలు అర్థమైతే నీకు ఆయన మీద ప్రేమ కలుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది, దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ అనేది కనిపించదు కానీ ప్రేమతో చేసిన కార్యాలు కనిపిస్తున్నాయి. ప్రేమతో. అందుకే అదే విషయాన్ని అక్కడ మరలా చెప్తాడు. అక్కడ మనం ఆయన ద్వారా జీవించినట్లు
దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దేవుడి ప్రేమాస్వరూపని మనకు ఎలా తెలుస్తుందని యోహాను గారు వివరిస్తున్నారంటే, మనము ఆయన ద్వారా ఎవరి ద్వారా? ఆయన అనగా క్రీస్తు ద్వారా, క్రీస్తు ద్వారా జీవించినట్లు, క్రీస్తు ద్వారా మనం బ్రతుకున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించాడట. పంపిస్తే మనకి ఏం ఒరిగింది, ఏంటి లాభం అంటే, ఆయన పంపించడం వల్ల నీకు జీవం కలిగింది, ఆయన పంపించడం వల్ల పాపం నుండి నీకు విమోచన కలిగింది. ఇలాంటి కార్యాలు ఈ విశ్వములో ఎవరూ జరిగించలేరు. అందుకే దేవుడు కనిపించడు కానీ ఆయన ప్రేమ కలిగిన వాడని వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ నమ్మాలి. ప్రేమతో తన కుమారుని పంపించాడు, ప్రేమతో మనకి జీవాన్ని ఇస్తున్నాను అంటున్నాడు, ప్రేమతో మనం లోకాన్ని ఇస్తాను అంటున్నాడు, ప్రేమతో మనం కాలు పెట్టిన నేలను చేశాను అంటున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తుని పంపించడం వలన దేవుడు ఉన్నాడని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన ప్రేమ ఏం చేయబడింది? ప్రత్యక్షపరచబడింది. ప్రేమ అంటే ఏంటంటే అన్నీ ఇవ్వటమే, కొలత లేకుండా ఇవ్వటమే. తల్లిదండ్రులు ఉంటారండి పిల్లల పక్షాన్ని, వారు ఇవ్వటమే, ప్రేమతో ఇవ్వటమే. మరి దేవుడు ఏం చేశాడు? ప్రేమతో చేసేది సమస్తాన్ని. అది ఇప్పుడు మీకు ఎవరి ద్వారా ఎవరి స్వరూపం అర్థం కావాలి? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. అందరి స్వరూపాలు ఏర్పడుతున్నాయి నీకు, అందరు నడకలు నీలో ఏర్పడుతున్నాయి. క్రీస్తు స్వరూపం ఏర్పడుతుందా? అర్థమైతేనే కదండి ఏర్పడటానికి. యేసుబాబు నమ్ముకున్నాం, చల్లగా ఉన్నాం, హాయిగా ఉన్నాం అనుకుంటున్నారంటే, దైవ సంకల్పంలోనికి వెళితే క్రీస్తు స్వరూపం మీకు రావాలి, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. అయ్యో, ఇంతగా బోధించిన క్రీస్తు స్వరూపం రాలేదేంటి? క్రీస్తు స్వరూపము ఈ భూమి మీద ఉన్న మనిషి కలిగి ఉండటం, ధరించుకోవటం అనేది ఎదుగుదల. ఎంతకాలం జీవించిన క్రీస్తు స్వరూపం అనేది నువ్వు కలిగి ఉండకపోతే లోకములో నీ జీవించిన జీవితకాలం అంతా వ్యర్థం. అది ఎదుగుదల మాత్రం కాదు. ఎందుకంటే క్రీస్తు స్వరూపములో ఏముందని ప్రారంభంగా ఆలోచించాలంటే, తండ్రి అయిన దేవునిలో ఏముందో కుమారుడైన యేసుక్రీస్తులో అదే ఉంది, అదే ప్రేమ. అందుకని ఈ విధంగానే పౌలు గారు మరలా మరొక పత్రికలో రాస్తూ, ఎఫెసీయులకు రాసిన పత్రిక అది 1వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. కింద నుంచి 2-3 లైన్లు దాటిన తర్వాత చదవండి. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మహనీయుడైన పౌలు గారు అద్భుతముగా ప్రార్థన చేస్తున్న సందర్భం. 1వ అధ్యాయం 19వ వచనం, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన బలం, క్రీస్తునందు ఆయన ఆలోచనలు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పత్రికలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏం ప్రార్థన చేసి అలాంటి ఆలోచనలు ఉన్నాయి దాని పత్రిక మీద రాస్తున్నాడు. ఆ పట్టణానికి, ఆ సంఘానికి పంపించడానికి క్రీస్తు నుండి వినియోగపరిచేదట ఆయన బలాతిశయాన్ని అంతా కూడా.
విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాజ్ఞానమెట్టిదో. మహాజ్ఞానమట. ఎంత చక్కని పదాలకు చూస్తే ఒక్కొక్క పదానికి సంబంధించి కొన్ని దినాలు వివరించేటువంటి ఆ మాటలు అవి ప్రార్థనగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థనగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో. వినియోగపరిచిన బలాతిశయం అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో. ఆయన వినియోగపరిచిన, ఆయన బయలుపరిచినటువంటి శక్తి అది ఎంత ఉన్నతమైనదో మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందండి? యేసుక్రీస్తు ద్వారా ఎలాగని వినియోగపరిచినట్టున్నారు. ఎవరి ద్వారా చేసావు నాయన అంటే, ఇగో నా కుమారుని ద్వారా నా బలాన్ని మీ కొరకు వినియోగపరిచాను. నా కుమారుని ద్వారా నా శక్తి అపరిమితమైన మహాత్మ్యం. ఇలాంటివన్నిటినీ ఏం చేశాడంటే మీరు తెలుసుకొనవలెనని. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎన్ని విషయాలు తెలియాలి నీకు? కేవలం నమ్మితే తెలిసిపోతుందా? వేషధారులుగా ఉంటే నీకు అర్థమవుతుందా? అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తే అర్థమవుతుందంటే ప్రతి దినము దేవుని మనస్సును, దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ దైవ జ్ఞానాన్ని ధ్యానించాలి. ప్రతి పదములో దేవునికి ఉన్నటువంటి ప్రేమ, ప్రతి పదములో దేవుని ప్రేమ మనకి ప్రత్యక్షపరచబడుతుంది. అంటే కనపడుతుంది. ఎలా కనపడుతుందండి అంటే, ఎలా కనపరుస్తారు మనకు? మీ మనస్సులకు అది కనపడాలి. మీ మనస్సులకు అది మీకు చూపిస్తున్నాం. మీ మనస్సులకు దేవుని ప్రేమ ఎంత గొప్పదో కాదా? యేసుక్రీస్తు ద్వారా ఎంత వినియోగపరిచాడని ఎన్ని ప్రసంగాలు వింటున్నాం. యేసుక్రీస్తు ద్వారా తండ్రి సంకల్పాన్ని అంతా మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు. లోకాన్ని ఏకం చేయాలనే ఆలోచన ఉన్నది. సంపూర్ణ జ్ఞాన విమోచనలు కలగాలంటున్నాడే. పర సంబంధమైన ఆశీర్వాదాలు మీకు రావాలంటున్నాడే మొదటి అధ్యాయం 3వ వచనంలో. ఇలా ఎన్నో 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 ఎన్నిటినో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన అపరిమితమైనటువంటి మహాత్మ్యమైనటువంటి శక్తి సామర్థ్యాలు మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి. ఆయన ఎవరంట? మహిమా స్వరూపయగు తండ్రి. ఎంత మహిమండి! ఎంత గొప్పవాడండి! వివరించగలమా? మహిమా స్వరూపు కలిగినటువంటి తండ్రి. ఏంటి అని మహిమలు? ఏంటి నువ్వు చూపించే గొప్పతనం అంటే అంటున్నాడు, నువ్వు రాకముందు, నువ్వు లేకముందు, ఇష్టం లేకముందు ప్రేమ చేత యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకున్నానయ్యా. మరి ఆయన రూపం మీ యందు ఏర్పాటుదా? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినట్లుగా ప్రేమ చేత యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకున్నానంటే, బాబు లోకానికి వెళ్ళినా మీ అందరికీ నా కుమారుని రూపమే రావాలి. ఏ రూపం అది? యేసుక్రీస్తు రూపం. ఏ రూపం రావాలి? యేసుక్రీస్తు రూపం అనగా క్రీస్తు స్వరూపం. గడ్డాలు మీసాలు వచ్చేస్తే అందంగా ఉంటే యాక్టర్లో ఉన్నది నా కొడుకు అంటున్నారు, హీరోయిన్లో ఉన్నది అంటున్నారు నా కూతురు. అమ్మ మంచి సినిమా యాక్టర్లో ఉంటుంది పెళ్లి కూతురు అనుకుంటున్నారు. అంటే సినిమా యాక్టర్ల స్టైల్లో ఉన్నాయి ఇప్పుడు ఫోటోలు అన్నీ కూడా. ఎవరి రూపాలు ఏర్పడుతున్నాయి మనుషులకి? సినిమా యాక్టర్లు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ తాతయ్యలు ఈ రూపాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరి రూపం ఏర్పడలేదని ప్రసవ వేదన కలుగుతుంది. ప్రసవ వేదన కలిగేటంత వరకు ఎవరైనా వండిస్తున్నారా? ఆపరేషన్ చేస్తున్నారా? ఏమంటే స్త్రీలకు ప్రసవ వేదన పడేంత ఇబ్బంది పడేటంత వరకు ఏమన్నా ఎలా తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసి వరేసరికి ఏ విధమైన నొప్పి లేదండి.
జిప్ ఆపరేషన్ అంటే ఇదండి మొత్తం ఇలాగంటే నిమిషాలు గంటలో ఎన్న ఆపరేషన్ చేస్తాం. ప్రసవ వేదన ఎవరుకుందండి? అదంతా లేదనుకుంటున్నారు. ఎవరికి ప్రసవ వేదన అనే భయమే లేదు. పౌలు గారు ప్రసవ వేదన పడిపోతున్నాడంట. ఏంటంటే ఆయనకి నొప్పులు? బోధకులకి ఏమైనా నొప్పులు ఉన్నాయా? బాధలు ఏమైనా ఉన్నాయా? క్రైస్తవులకి ఏమైనా ఉన్నావా? లేవే. ఎందుకు లేవు? దేవుని బాధ ఎవరికి తెలుస్తుందండి? దేవుని బోధ ఎవరికి తెలుస్తుందండి? అక్కడో మాట ఎక్కడో మాట 4 మాటలు చెప్తే ప్రసంగం అయిపోతుంది. 2 పాటలు పాడగానే అయ్యగారు బేగం ముగించారు. నాకు పడినట్టు నువ్వు వెళ్ళమ్మా, నీకు ప్రార్థన చేస్తాను. బయట అమ్మగారు ఉన్నారు, ప్రార్థన చేసి పంపించేస్తాను. లేదు, ఎవరికి బాధ కలగడానికి లేదు, ఎవరు నిలబడడానికి లేదు. మార్కెట్కి వెళ్ళినా కంగారే, చర్చికి వచ్చినా కంగారే, వాక్యం వినడానికి వచ్చిన కంగారే, పెళ్లికి వచ్చిన కంగారే, సాగు దగ్గరికి వచ్చిన కంగారే, పాతాళానికి పోయేటంత వరకు కంగారే. ఎవరికైనా అసలు ఎక్కడైనా ఒక నిమిషం ఏమైనా ఉందా? అన్ని వితిన్ నిమిషాల్లో జరిగిపోవాలి. కానీ దేవుడు మహిమాస్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనిటి యందు, ఇక్కడ చూడండి అమ్మా, 20 మాట చెప్తున్నాడు. ఇది ప్రార్థన అండి. ఇది అపొస్తలుడైన పౌలు గారు చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థన ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేదు, ఎవరు చేయలేదు. ఎవ్వరూ ఈ రీతిగా ఎవరు ప్రార్థన చేయలేరు. ఇలాంటి పదాలే ప్రయోగించరు. తెలిస్తే కదా. మహనీయుడు దేవుడి జ్ఞానాన్ని అన్నిటిని కలిగి ఉన్నాడు కాబట్టి ఆత్మానుసారంగా బాధను తెలియచేస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు సంఘానికి. మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మీకేం కావాలని నేను విజ్ఞాపన చేస్తున్నాను. మీకేం కావాలని దేవా 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 అని బ్రతిలాడుకుంటున్నాను. మనమైతే ఇన్సర్ట్ చేసుకొని 4 డబ్బులు ఉంటాయి, మనకు అన్నీ వస్తాయి కాబట్టి ఇన్సర్ట్ చేసుకొని 2 జేబుల్లో చేతులు పెట్టుకొని దేవా అది ఇచ్చే ఇది ఇచ్చి అంటుంటారు ప్రార్థనలో. ఎంత తేరగా ఉందా? అది ఇది ఇచ్చేయడానికి ఆ పైన ఉన్నటువంటి విదేశాలు అనుకున్నారేంటి? ఏం తెస్తే అది పంపించేయడానికి, నువ్వు ఏం రాస్తే దానికి డబ్బులు పంపించేయడానికి. దేవుడు అంత అమాయకుడేం కాదు. దేవుడు తారుమారు చేసేవాడు కాదు. దేవుడు కమిషన్ ఏజెంట్ కాదు. దేవుడు మనందరికీ తండ్రి. ఆయన అయితే మనం పిల్లలం. ఆయన దగ్గర ఏ విధమైన నాటకాలు కుదరవు. అందుకే ఆ తండ్రి గురించి మీరు తెలుసుకోవాలని, మీకు జ్ఞానము కావాలి, మీకు ప్రత్యక్షత గల మనస్సు, మీకు బయలుపరచబడే మనసు, మీరు గ్రహించే మనసు, ప్రత్యక్షత, ప్రకటించబడుట, కనపడుట అనే అనేకమైన అర్థాలు వస్తుంటాయి. కానీ ఇక్కడ మహిమా స్వరూపు తండ్రి మీకు ప్రత్యక్షపరచబడాలి అంటే మీకు జ్ఞానం రావాలి, మీ మనసుకు అది ప్రత్యక్షపరచబడాలి అని నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి దేవా దేవా అని విజ్ఞాపన చేస్తాను. అడగటం వేరు, విజ్ఞాపన వేరు. ఎంతకాలం నుంచో రెక్కవచ్చుకొని ఎప్పుడు వచ్చారా, ఎప్పుడు వరకున్నా, ఉదయం వచ్చిన వాడు ఈ లైన్లో నిలబడి ఎంతసేపు ఉన్నావా అడుగుతానండి. ఆనపతి నేనైతే అడ్డిగాలో చూసేసి వెళ్ళిపోతున్నాను. అంత మొండు లేనమాట, అంత అడ్డుగోలు మనసు. పౌలు గారు అలాంటి వారు కాదు. అలా చేసే ఇలా చేసేది దేవుడు అంటే ఎవరు తెలుసు కనుక ఎంతో భయభక్తులతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేయడం కాదు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట? ఆయన మన పక్షాన్ని విజ్ఞాపన, దేవా అది ఇచ్చే ఇది ఇచ్చే అలా చేసే ఎలా చేసే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంటారు. ఎందుకని దేవుడు అంటే తెలుసండి. దేవుడు ఎంత భయంకరుడో తెలుసండి, ఎంత శక్తిమంతుడో తెలుసండి. యేసుక్రీస్తుకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. నీకేం తెలుసు? అప్పటికప్పటికి వచ్చే నువ్వు అప్పటికప్పుడు
ఆలోచించే నువ్వు నీకేం తెలియదు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి ఆత్మ ఏం చేస్తుందంట? మనం బలవంతులు అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? 4 వాక్యాలు నేనంటే బలవంతుడు అనుకుంటాం. కాదండి, మనం బలహీనత, ఏదో సమయంలో బలహీనత, మనసులో బలహీనత, పైకి బెంకంగా ఉన్న లోపల బలహీనత. ఎంత బోధిస్తున్నా కానీ పరలోకానికి వెళ్ళాలంటే చాలా కష్టం, చేర్చబడాలంటే చాలా కష్టం, ప్రతి మాటకు లోబడి. ఇలా ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచిస్తే భయం కలుగుతుందండి. మొండుగా ఉంటున్నారండి. మేము వేసుకొని మా పరలోకం ఉంది, ఏసు రక్తం మా దగ్గర ఉంది, సాతాను ఏం చేయగలదు అన్నట్టు ఎగురుతున్నారు. ఏం చేయగలరా? ఆదాము అవ్వలు మొట్టమొదటి వాళ్ళనే పాడు చేసింది, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని పాడు చేసింది. మన రాత్రి ప్రసంగం విన్నారు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో సంఘం కాపురం చేస్తాం. సంఘం కూడా అక్కడే ఉంది. బాబు, ఆ రవిడి ఇంటి పక్కన ఉన్నారా మీరు? అవును, ఆ రవిడి ఇంటి పక్కనే. ఆ దొంగోడి ఇంటి పక్కన ఉన్న ఆ దొంగోడి ఇంటి పక్కనే. ఆ వ్యభిచారి ఇంటి పక్కన అక్కడే. మరి ఎక్కడ ఉంటుంది? అది ఊరు కదండి, అది నేల కదా. మరి సాతాను ఎక్కడ ఉన్నాడు? ఆడు భూమండలం మీద. సంఘం ఎక్కడ ఉంది? అది భూమండలం మీద. మనం అంతగా ఇంతగా అనుకుంటాం. చేసే క్రియలన్నీ ఎవరివి? అపాధిదే. చెప్పేది ఎవరి పేరు? దేవుడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, 26వ వచనంలో అంటాడు, ఆత్మ మన బలహీనతను చూసి సహాయము చేయించున్నాడు. దేవా, వీరు బలహీనులు, బోధిస్తారు కానీ నిలబడరు, నమ్ముతారు కానీ నమ్మకంగా ఉండరు కదా, ప్రగాభాలు పలుకుతారు కానీ నిలబడరు, ఏ విషయంలో కూడా నిలబడే స్టాండర్డ్ లేదు దేవా అని మన పక్షాన ఆత్మ కూడా ఏం చేస్తుంది. అందుకే మన బలహీనతని ఎవరి పేరుని పెట్టి కలిపి మాట్లాడుతున్నాడు? పౌలు గారిని కూడా ఇంక్లూడింగ్ చేసి మాట్లాడుతున్నాడు. మీ బలహీనతలు అంటాం లేదు. నేనైతే ఏమంటా, నాకే పరలోకం, మీరు ఎవరికి లేదంటాం. మనం అంతవరకు ఎదిగిపోతాం, అర్థం లేని బోధకులు కనుక. మన బలహీనతలను చూసి, శరీరాల అన్నటువంటి ప్రతి శరీరంలో ఏదో బలహీనత ఉంటుంది, లోపం లేదని అనడానికి ఎంత ఆత్మీయంగా ఉండాలన్నా ఏదో ఒక ముళ్ళు మనకి ఏదో మూలన ఉంటుంది. మనిషి ఎంత బిగ్గంగా ఉన్నా ఏదో రోగం ఏదో మూలన ఉంటుంది. ఏదో గడిలో ఎంత అనిపించినా ఏదో గడిలో దెబ్బతింటావు జీవితంలో. ఒక్కసారి అట్టడికి వెళ్ళిపోతావు. ఇంతకాలం చల్లగా ఉన్నాం అనుకోకండి, కొంతకాలం ఎచ్చగా ఉండే టైం వచ్చేస్తుంది. అది మనం ఎదురు చూడాలి. వీటన్నిటికీ పరిష్కారం దేవుని వాక్యం అర్థమైతే ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడతామని పేతురు గారు అంటున్నారు. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును, ఆ క్రీస్తు మనస్సును మీరు ఆయుధంగా మీరు ధరించుకుని చేత 4వ అధ్యాయం వచ్చారు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అట్టి మనస్సును మీరు ఏం చేయాలంటే ఆయుధం. ఎవరి మనసు ఆయుధం? క్రీస్తు యేసు యొక్క ఆయనకున్నటువంటి మనసు ఆయుధం మనకి. మన బంధువుల మనసు మనకు ఆయుధం కాదు, భార్య మనసు ఆయుధం కాదు. ఎందుకంటే అందరూ బలహీనమైన మనసు కలిగినట్టు వారు. ఎలా చెప్పగలరు? శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుదురు. చెప్పేశారు. లేదండి మేము అని అన్నాను. వేదాధ్యాయంలో చెప్తాడు 5వ రోమపత్రికలో అందులోనే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. నువ్వు ఆత్మానుసారుడు కావాలంటే నీకు ఏ స్థాయి కావాలి? నీకు శరీరానుసారులండి, అందరూ శరీరానుసారులు. శరీరానికి ఏం కావాలి? దానికి ఏం పగ ఉంది, దానికి ఏం కక్ష ఉంది, దానికి ఏం కోరిక ఉంది,
శరీరానికి ఏం కావాలని ఆలోచిస్తారే కానీ దేవునికి ఏం కావాలని ఆలోచిస్తారా? బాబోయ్ ఇక్కడ వాక్యం ప్రకటించబడాలి బాబోయ్ అని కేకలు వేస్తున్నారు. ప్రతి వారం లేదండి నిజానికి. ఇక్కడ దేవుడు సమకూర్చినటువంటి సిద్ధపాటు, కుమారునిలో ఉన్న ఆసక్తి. సతీష్ గారు అంటున్నారు మన ఎదురుగా స్వరం వినపడుతుంది కదా అంటున్నారు. అవే జరిగిపోవాలా? ఎందుకంటే దేవుని గురించి ఎంత బాధ్యతగా దేవుని పిల్లలైనటువంటి వారి నిమిత్తము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రార్థిస్తున్నారు. ఎఫెసీ పత్రికలో కనిపిస్తుంది. మీకు జ్ఞానమును ప్రత్యక్షతను మీకు కలగవలనని నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఎవరి గురించి ప్రత్యక్షత మీకు కలగాలి? దేవుని గురించి. దేవుని గురించి అంటే దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది మన మధ్య విషిదమై ఉన్నది. నీకు తెలియలేదు అని అనటానికి వెళ్ళే దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది మీ మధ్య విషిదమైనది. ఆ ప్రేమను మన యందు ఉంచాడు. అందుచేత ఈ 4:9 వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, యోహాను పత్రిక 4:9 వచనం, దీని వలన దేవుడు కింద వచ్చిన లాస్ట్ లైన్ అంటే 9లో లాస్ట్. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. దేని వలన? యేసుక్రీస్తును పంపించటం వలన దేవుడు ఎంత ప్రేమ గలవాడో ప్రత్యక్షపరచబడింది, లేక బయలుపరచబడింది, ప్రకటించబడింది, నీ మనసుకు చూపించబడింది. ఈ మనసు నీ మనోనేత్రానికి. ఇంత గొప్ప విశేషమైనటువంటి సంగతులు బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథములో ఉండగా ఈనాడు నేటి క్రైస్తవులలో క్రీస్తు స్వరూపం ఉందా? క్రీస్తు స్వరూపం ఉందో లేదని తడుముకునేవారు ఎవరున్నారు? క్రీస్తు స్వరూపం నేను బోధించేవారులో, నేను పరిచయం చేస్తున్నట్టు వారిలో లేదేమో అని బాధపడేవారు ఎవరున్నారు? అమ్మా ఈ నెలను భోజనం పెట్టావు, ప్రైజ్లో ఈ నెల మీరు ఏదైనా చేస్తావా? పైన ఏమైనా చేస్తే పర్వాలేదు అనుకుంటున్నారు కానీ మరలా నీకు ఎక్కువ ఆత్మ సంబంధమైన బాధ ఏంటంటే నీవు పరలోకానికి అర్హత ఉందో లేదో, క్రీస్తు స్వరూపం నీలో ఉందో లేదో చూసుకోవాలి. తన కుమార్తెని చూసుకుంటాడు. వివాహానికి అర్హతలు ఉందా లేదా, అందంగా ఉన్నారా లేదా, ఆరోగ్యకరంగా ఉన్నారా లేదా అని తల్లిదండ్రులు చూసుకుంటారు. మరి బోధించేవారు ఎవరైనా ఆత్మల విషయమై ఆలోచిస్తున్నారా? క్రీస్తు స్వరూపం నీలో ఉందా లేదని. నా బిడ్డ కడుపు నిండా లేదు, నా బిడ్డ ఆరోగ్యంగా లేదనే సంగతి నీకు తెలుసు కానీ నువ్వు బోధిస్తూ నువ్వు మేపుతున్నావు, కాపురం అనుకుంటున్నా నీ స్వాధీనంలో ఉంటున్న దేవుని పిల్లలు వారిలో క్రీస్తు స్వరూపం ఉందో లేదని ఎవరైనా ఆలోచించి బాధపడుతున్నారా? లేదు. 5:8 వచ్చిన రోమిలికి రాసిన పత్రికలు చూడండి. అక్కడ కూడా దేవుడు క్లారిటీగా ఆయన చేయవలసినటువంటి ప్రతి కార్యాన్ని చేసి ఆయన ప్రత్యక్షపరుస్తున్న విషయాన్ని చెప్తున్నారు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. వెల్లడిపరుచున్నాడా? ఎలాగండి దేవుడు ప్రేమ ఎలా తెలుస్తుంది అంటే అంటున్నాడు అక్కడ, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. మనం ఇంకను పాపులమై ఉండగానే, మరి ఎవరో పరిస్థితులు ఏం అవ్వలేదు, పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంటే దేవుడు ఏం చేశాడు? తన ప్రేమను ఎల్లడపరిచాడు. ఎలా ఎల్లడపరిచాడు? తన కుమారుని నీ పాపముల నిమిత్తమై బలిగా అర్పణగా మన కోసం అంకితం చేశాడు. తన కుమారుని అప్పగించాడండి. మన నిమిత్తం తన కుమారుని వదులుకున్నాడు. ఎవరంటే ప్రేమ చెప్పండి? యేసుక్రీస్తు కంటే ఎవరు ప్రేమ?
నశించిపోతున్న లోకములో ఉన్న మనుషుల మీద ఆయన యొక్క ప్రేమ. అందుకే దేవుని ప్రేమ ఎలా తెలుస్తుందండి? ఆయన రూపం ఏంటంటే ఆయన రూపమే ప్రేమాస్వరూపి. ప్రేమ ఎలా ఉంటుందంటే ప్రేమ ఎలా ఉంటుందని చూపించాలి. టోటల్ విశ్వాన్ని చూపించాలి. ప్రేమ ఎలా ఉంటుందని ఇలా చూపించాలి. మారుతున్న సమాజాన్ని చూపించాలి. ఇది ఎలాగుంటుంది అంటే ఆ ప్రేమకు కారణమే ఈ దినాన్ని మనం ఎలాగున్నాం. లేకపోతే మనము మన ఇష్టానుసారంగా జీవించాలి. ఆయన ప్రేమ చేత మనల్ని కావాలనుకున్నాడు కనుక ఈ దినాన్ని దేవుడు మనల్ని కావాలనుకున్నాడు. ఆ ప్రేమ స్వరూపం మనలో రావాలనుకున్నాడు అనే విషయాలు అర్థమై చెప్తున్నాం. కానీ లేకపోతే ఎలా చెప్పగలరు? అయితే అది వెల్లడిపరిచాడు అంటే బహిరంగపరిచాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మన యొక్క భక్తిహీనులమై ఉండగా తన ప్రేమను మన పట్లను చూపించి తర్వాత ఏమంటున్నాడంటే ఈ ప్రేమలన్నీ అనుభవించిన నీవు క్రీస్తు స్వరూపముగా మార్చబడాలి. ఏ స్వరూపంగా? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. ఏంటి క్రీస్తు స్వరూపం కూడా ఆలోచిద్దాం. దేవుని స్వరూపం గురించి ఆయన అదృశ్యమైన లక్షణాలు ఎన్నో విషయాల్లో మనం వింటున్నాం. ఆయన ప్రేమను తన కుమారుడు ద్వారా చూపించాడని వింటున్నాం. మరి యేసుక్రీస్తు గురించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటున్నాం. ఎంత ప్రేమించాడనే విషయాలు వాక్యంలో మనకు అర్థమవుతుంది. మరి క్రీస్తు స్వరూపం మనలో రాలేదని మీరు ఎలా కనగలరు? లేక వచ్చాయని ఎలా తెలుస్తుంది? రాలేదనటానికి వచ్చాయనటానికి క్రీస్తు రూపం ఏది? క్రీస్తు స్వరూపం ఏది? ఆ మార్కెట్లో క్రిస్టియన్ బుక్ స్టాల్లో మేము పొడి అనుకున్నారా? చాలా చోట్ల పొడేలు చాలా రకరకాలుగా ఉంటాయి. సెల్లో కూడా జీజస్ బొమ్మలు ఇమేజెస్ చాలా ఉంటాయి. ఒక ఆకారాన్ని మనకు చూపిస్తారు, గడ్డకుతో ఉన్నది. కానీ దాని వెనక ఉన్న ప్రేమ స్వరూపాన్ని మనం చూడాలి, ఫోటో కాదు. ఆ ప్రేమ స్వరూపం మనలో ఏర్పడాలి. లేక క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. క్రీస్తు స్వరూపంలో ఏముందంటే మొట్టమొదటిగా ప్రేమ ఉంది. క్రీస్తులో ఏముంది? ప్రేమ ఉంది. దేవుడు ప్రేమా స్వరూప అయితే తన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన ప్రేమా స్వరూపం. అందుకే లోకానికి వచ్చిన ఆయన యావత్తు మానవాళికి ఇచ్చిన పిలుపుని చూడండి. మత్తయి సువార్త 11:29. 11:29 అక్కడ చక్కని మాటను ఆయన అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. చూడండి, బహిరంగ ప్రకటన చేస్తున్నాడు. నేను సాత్వికుడును. ఏ రూపం తీసుకోవాలి? ఇప్పుడు రూపం అనగానే నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును. నేను సాత్వికుడును అనగా మృదువైన స్వభావం కలిగినట్టు వాడును, దేన మనసు గలవాడును. ఆయన గురించి ఆయన చేస్తున్న పరిచయం చూడండి. నేను సాత్వికుడినని చెప్పుకోగలరా? క్రైస్తవుడిగా నువ్వు చెప్పుకోగలవా? చెప్పుకోవద్దు. చెప్పుకోవడం అంత మంచిది కాదు. ఇతరులు చెప్పుకోగలిగే స్థితి కొంచెమైనా ఉందా? అలా ఉంటే పని ఇంకా ఎదుగుతావని అనుకోవచ్చు, ఇంకా డెవలప్ అవుతావు. యేసుప్రభు ముందే చెప్పాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని కొనేస్తారు. ఎకరాలు అంటే స్వతంత్రించుకుంటారు. దేన్ని? భూలోకాన్ని. భూలోకం అనగానే మనుషులను సంపాదించుకుంటారు. మనుషులు తమ వశములోనికి వస్తారు. భూములు కొంటారు, లోకాన్ని కొంటారని కాదు. అనేక మంది మన వశమవుతారు. నువ్వు సాత్వికుడి కాబట్టి నలుగురు నీ వెంట ఉంటారు. సాత్వికమైన మనసు వల్ల. అదే తొందరపాటు కంగారు మనసు అనుకోండి, నీ జీవితమే వ్యర్థం.
ఎవరు కూడా అంగీకరించరు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ జనము తండోపుతండాలుగా యూదులు ప్రశ్నించడానికి ఉంటే అన్ని జనులు రక్షించబడటానికి జరుగుతున్నారు. అన్ని జనులు ఆయన బోధన వినటానికి వస్తున్నారు. ఈనాడు క్రీస్తుని అంగీకరించినట్టు వారిలో ఎవరు ఇప్పుడు ఆదికి ఎవరి మంది ఇప్పుడు అన్ని జనులకేనండి. మనకు ఎవరో తెలుసా? అన్ని జనులు. అన్ని జనులైన మనల్ని ఇప్పుడు క్రీస్తు ప్రేమ ఆకర్షించింది, క్రీస్తు స్వరూపం ఆకర్షించింది. ఆయన సాత్వికుడట, ఆయన దీన మనసు గలవాడు, ఇంకా ఆయన ప్రేమ గలవాడు, ఇంకా ఆయనలో క్షమాగుణం ఉంది, క్షమించే గుణం, క్షమంగా ఆయనలో తగ్గింపు ఉంది, విధేయత ఉంది, ఎన్నో ఉన్నతమైన లక్షణాలు అన్నీ ఉన్నాయి. భరించే ఓపిక ఉంది. భూమి మీదకి వచ్చిన మనుషులందరూ ఎవరలా ఉండాలన్నారంటే ఎన్నో గుణాలు కలిగిన నా కుమారుని రూపం, ఓపిక కలిగి ఉండాలి, దీర్ఘకాలము సహించే వారిగా ఉండాలి, సాత్వికులై ఉండాలి, ప్రేమించేవారై ఉండాలి, క్షమించేవారై ఉండాలి, కనికరించేవారై ఉండాలి, ప్రాణం పెట్టేవారై ఉండాలి. అది క్రీస్తు స్వరూపములో ఉన్నటువంటి ప్రత్యేకతలు. మరి నీకు క్రీస్తును నమ్మిన నీకు ఏముందో చెప్పండి. క్రీస్తుని నమ్మిన తర్వాత మేడ వచ్చిందా? మేడ మీద తర్వాత మేడ మరొక దేశమా? క్రీస్తుని నమ్మిన తర్వాత సైకిల్ వేసుకోవాలనుకున్నావా? ఇది చెప్పుకుంటామండి క్రీస్తు స్వరూపం. ఇవన్నీ గొప్ప కాదండి, ఇవన్నీ గొప్ప కాదు. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడాలి. ఏంటి ఆయన రూపం అంటే? ఆయనలో మనకు ప్రారంభం మత్తయి సువార్తకి వెళ్తే నేను సాత్వికుడు, నేను దీన మనసు కలిగినట్టు వాడు, నేను ప్రేమ కలిగిన వాడు, నేను తండ్రి మీరేం చేయుచున్నారు మీరు ఎరుగురు కనుక క్షమించే గుణం కలిగినట్టు వాడు. అలా ఎంతమందిని క్షమించారు? వ్యభిచారి స్త్రీనా, పక్షవాతం కలిగిన మనుషున్నా, అనేకులని ఇక మీదట నువ్వు వెళ్ళి పాపం చేయకు. ఎలా ఊరుకుంటారండి? చిన్న తప్పు చేస్తేనే పెద్ద గుణపాఠం చెప్పాలంటాం. అది మామూలుగా కూడా గట్టిగా ఇచ్చేయాలంటాం. ఇక మీదట పాపం చేయకు. ఆ మాట భరోసా వాళ్ళకి ఎంతో ఆదరణ కలిగి ఎవ్వరూ ఇంత చక్కగా ఎవరో మాట్లాడారు. మరి యేసుప్రభు దగ్గర పోతున్నారంటే పోతారు, యేసుప్రభు నమ్ముతున్నారంటే నమ్ముతారు. ఎక్కడా లేని ఆదరణ రూపం ఎక్కడుంది? దేవుడు 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 అనగా దేవుడు ఎలాంటి వారో కూడా తెలియలేదు అనేది. యేసుక్రీస్తు ఎవరో అనే విషయాలు తెలిస్తే ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో దీనత్వం ఉంది, ఆయనలో దయాలత్వం ఉంది, ఆయనలో అన్ని సమస్తమైన సద్గుణాలు ఎన్నో ఉన్నాయండి. అందుకే ఆయన ఎవరిని కాదనట్లేదు. పెంట కుప్ప మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తివాడు ఆయనే. చిచి మీరు పలానా వరకు చిచి పలానా వరకు అంటాం లోకం అజ్ఞానులు. కానీ యేసుక్రీస్తు దగ్గర అది లేదండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న ఒకటా రెండా భారాలు ప్రయాసంతో మోసుకుంటున్నాం. జీవితం ప్రయాసం, కష్టపడడం ప్రయాసం, సంపాదించటం, ఇతరుల మార్చడం, ఎన్నో ప్రయాసాలు మనలో ఉన్నవి. ఇంకా చేసిన పాపాన్ని ఇంకా అలా ప్రయాసపడి ఏం చేస్తున్నారు? భారాన్ని మోసుకుంటున్నారు. ఆ భారాన్ని ఎవరు తీస్తారు? ఎవరు తీరు? నేనే తీస్తాను. నా దగ్గరికి రండి, నా తాడి నా ఆజ్ఞలు భారమైనవి. ఎవరు చెప్తారండి? అంత సులువుగా అంత ఈజీగా చెప్పేస్తాడు. చాలా ఈజీగా చెప్తాడు. అందుకని క్రైస్తవులు అయిపోతున్నారు అంటే అవుతారు. ఆయనలో ఉన్న రూపం అలాంటి. దెబ్బనే మనిషి కాదండి. ఎలాగనే ఎదుటి వారిని వేసేయాలని ఆలోచన చెప్పేవాడు కాదు. మీరు తగ్గించుకోండి, ఎన్నిమార్లైనా క్షమించండి, ఎంతవరకైనా ప్రేమించండి, అంతవరకు నమ్మకంగా ఉండండి. ప్రేమ లక్షణం మీలో పోవటానికి
వీటన్నిటి విషయంలో మీరు నిలబెట్టుకోవాల్సింది మీ మనస్సుల్లో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. అదే పౌలు గారు 2వ పిలుపులు రాసిన పత్రిక 2:5 చూడండి. 2-3 వచనాలు చదివి నేను ముగిస్తాను. మరి ఈ అనుకూలమైన వాతావరణంలో దేవుని మాటలు వినటం, మరలా ఈ విషయాలు వివరించుకోవటం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా మరి అర్థమయ్యేలా భావించాలని మనం చేస్తున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఈ మనసు ఎవరిది? క్రీస్తు యేసునకు. మన మనసే బాగోపోయినా అందరినీ తిడతాం. అదే బుద్ధిరా అని. బుద్ధికి మీనింగ్ మనసేనని. ఏం బుద్ధిరా నీ బుద్ధి? ఏం గుణం? అది మనసే. మన మనసును తిట్టది. ఏం బుద్ధిరా? ఏం పనిరా? ఏం గుణరా? ఏం లక్షణంరా బాబు అంటున్నాం. చూడండి, తల్లిదండ్రుల లక్షణాలు వచ్చాయి, కుటుంబంలో ఉన్నవారి లక్షణాలు వచ్చాయి, ప్రాంతపు లక్షణాలు వచ్చాయి. పలానా వర్గమా, కడప ఏరియా, కర్నూలు ఏరియా, ఓహో అది. మరి ఇల్లు చూస్తే ఏమనుకోవాలి? కర్నూలు కడప అనుకోకూడదు. క్రైస్తవుల్లో ఉన్నారండి బాబు. అందుకే మిమ్మల్ని చూస్తే మాకేమనిపించింది, ఏంటి ఇలాగే చాలా చూస్తాం. నేను డబ్బా వాగేస్తాను ఏదైనా ఎత్తున్నా కానీ మీరు ఏం మాట్లాడలేదు. మాకేం తెచ్చుకో మాట్లాడతాను. మాకు కొన్ని మాటలేం తెలియదు. అలా మాట్లాడడానికి మాకు సహకరించడం మనసు. ఎవరిని బట్టి వచ్చింది? ఆయనకి దేవుడు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు. మరి నీలో ఏముంది? దేవుని రూపం, క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం ఏర్పడితే అసలు నీ నాలుక బయటకు వస్తుంది అని అర్థమాట. నిందిస్తుందా? విభేదాలు సృష్టిస్తుందా? యేసుక్రీస్తు ఎవరు నిందించాడు? ఎన్నో నిందలు పొందాడు ఆయన, ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో కుట్రలు చేశాడు. ఆయన బ్రతికొండగా ఆయన వాక్యం బోధించాడు. అయినా సరే ఆయన మనసు ఎంత గొప్పది. ఆయన మనసుకున్న ఓపిక, మనసులో ఉన్న ప్రేమ, మనసులో తొందరపాటు లేకుండా, పాపం రాకుండా ఎంత మృదువైన స్వభావం. అంటే అందరూ ఎలాగుండాలని దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం ఏంటి? ఇదిగో నా మొదటి కుమారుడైన యేసుక్రీస్తు, జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వలె అందరు రూపం ఎలా ఉండాలి అని మనం రాకముందు అనుకున్నాడంట. మనం వచ్చిన తర్వాత ఆయన్నే పంపించాడు. మనం రాకముందు అనుకొని మనం వచ్చిన తర్వాత పంపించేదండి. మనకు గడ్డాలు మీసాలే కాదు, కోరలు వచ్చేసి మనం ఉన్నాం. ఇప్పుడు రూపం ఏర్పడాలంటే ఎంత కష్టం చెప్పండి. ఏదో వయసు ఉంటే ఆ క్యారెక్టర్ ఎదురు అనేది ముసలైన తర్వాత ఏ క్యారెక్టర్ అయ్యాలని మనం అనుకుంటాం. కానీ ఈ క్రైస్తవులో ముసల వయసు అనేమి లేదు. క్యారెక్టర్కి అయితే అలా ఉంటుంది. క్రైస్తవుడుగా క్రీస్తుని అనుసరించడానికి వయసుతో పనేమీ లేదు. బుద్ధి విషయంలో చాలా చక్కగా ఉండాలి, చాలా గొప్పవారిగా ఉండాలి, చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి క్రైస్తవుడు అనగానే. అది ఆ పిలుపు పత్రికలో చెప్తున్న మాట. ఈ మనస్సును మీరును కలిగి ఉండి. పౌలు గారికి ఉందా? ఉంది. ఆయనకుంద కనుక మీరును కలిగి ఉండండి. మీరును కలిగి ఉండంటే నేను కాస్త కలిగి ఉన్నాను, 4 రాళ్ళు వెనకేసుకున్నాను నేను, మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు మనుషులు ఎన్నున్నాయి? చాలా ఉన్నతమైనవి. అవన్నీ కలిగి ఉంటే నిన్ను ఎవరని గుర్తిస్తాడు? నువ్వు క్రీస్తు, నువ్వు క్రైస్తవుడు. క్రైస్తవుడు అనగానే ఎంత గొప్పవాడు! ప్రపంచానికి వెలుగుని చూపించేవాడు, ప్రపంచానికి అజ్ఞానాన్ని తొలగించేవాడు, కనీసం వాడిలోనైనా అజ్ఞానం లేకుండా చూసుకునేవాడు. 16వ వచనం చూడండి, 2వ అధ్యాయంలో.
అదే పిలిపి పత్రిక 16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని. అట్టి జనము మధ్య ఎలాంటి జనము? మూర్ఖమైన వక్ర జనము. మూర్ఖమైన వక్ర, అన్ని వక్రంగానే అక్రంగానే. ఎంత అక్రమము అంటాం. ఈ మాట్లాడిన వ్యక్తిలో ఉంటుంది, అవతల వ్యక్తిలో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరున్నది ఎక్కడ? మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు ఎలా ఉండాలి? క్రైస్తవుడు ఎలా ఉండాలంటే నిరపరాధులను, నిష్కలంకులను, అనిత్యులనై, ఏ నింద లేనివారని. ఏ నింద మీ మీద లేనివారే దేవుని కుమారులగునట్లు సొనుక్కోకూడదు. నాకు అంత కుర్చీ వేయలేకపోయింది, ఆకిలో భోజనమే పెట్టలేకపోయింది, పెద్ద సింగరట, వయసులో పిల్ల ఆ మాత్రం కూడా ఆవిడ సొడుగా ఆవిడ ఎందుకమ్మా బాధపడతామంటే ఏదో బాధలండి, ఇష్టమైతే వస్తాను, కష్టమైతే నన్ను నచ్చిన పోతాను. ఆవిడ సొడుగు ఆవిడే. సొడుగు ఆరాధనకు వచ్చిన సొడుగు, సమాజంలో ఉన్న సొడుగు, ఇంటి దగ్గర ఉన్న సొడుగు, ప్రతి విషయంలోనే సొడుగు. ఈ సొడుగు సంశయాలుంటే వాళ్ళ మనసు ఏమైనా క్రీస్తు మనసు ఉండదా? సొడుక్కునేవారు, గొడుక్కునేవారు వీళ్ళందరూ ఎవరి తాలూకా? ఒకడున్నాడు, ఎవడి? వాడు తాలూకా. వాడెవడు? దుష్టుడు. వాడు కూడా ఏం చేస్తున్నాడు? వాడు మనస్సులను తన స్టైల్లో మారుస్తుంది. వాడేం చేస్తున్నాడు? మనుషుల యొక్క మనస్తత్వాన్ని తన స్టైల్లో మార్చేస్తాడు. వాడికి బహుక్రోధం గలవాడు కాబట్టి మనసు ఏమెక్కేసింది బాగా? బహుక్రోధం మనసు. వీటికి మాటికి ఇరిగిపోవడమే, కోప్పడిపోవడమే, ఇరిగిపోవడమే, ఇసుక్కోవడమే. ఒక్కటి దైవ లక్షణం ఉంటుంది. ప్రార్థనకి వెళ్తే నేను వద్దును కదా అంటారు. మొత్తం కూర్చోంటది కానీ గుణం ఎవరిది? చెప్పండి, ఎవరి రూపం ఉంటుంది ఆవిడలో? దుష్టుని రూపం, దుష్టుని స్వభావం. వారి పోలికలో మార్చేస్తున్నారు. వాడిదే పోలిక, దేవుని పోలిక కాదు. దుష్టుడిగా మారిపోయాడు వాడు, దూరస్తుడు అయిపోయాడు. అంచేతే అటు జనం మధ్య మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకమంది జ్యోతులు వలె మీరేం చేయాలి? కనపడాలి. జ్యోతులు వలె అంటే వారికి అజ్ఞానంలో ఉన్న వారికి మీరు ఎలుగునిచ్చేటువంటి స్తంభం, వెలుగునిచ్చేటువంటి దీపం, ఎలక్ట్రిసిటీ. దాని వలన అనేక మందికి కనిపించేటంతగా ఉంటారు. అందువలనే వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమునకు అతిశయ కారణం కలుగును. ఆయన గురించి చెప్పుకోవాలి చేస్తే ఏమన్నా, నేను వ్యర్థంగా ప్రయాసపడలేదు. దేవుని సేవ అని చెప్పి, యేసుప్రభువు నమ్ముకున్నానని చెప్పి నేను వ్యర్థంగా మాత్రం పరిగెత్తలేదు, వ్యర్థంగా జీవించలేదు, పేరుకే బ్రతకలేదు. ధీమాగా చెప్తున్నాడు, క్రీస్తు దినాలకు నాకేం కలుగుతుంది? అతిశయ కారణం కలుగుతుంది. నేను ఎవరి కోసం ప్రయాసపడ్డానంటే యేసుక్రీస్తు కోసం. నేను క్రీస్తు వలె మీరు ఉండాలని, క్రీస్తు వలె మీరు ఎదగాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకట. ఇలాంటి మాట చెప్పామనుకోండి, యేసుబాబు అయిపోతుందంటే అందులో అయిపోతాయండి. ఇదే తర్వాత మళ్ళీ మీటింగు. తిన్నవాడు తిన్నంగా ఉండాలి, ఎన్నవాడు పాటించడానికి సిద్ధపడాలి, నడుచుకోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే అర్థం కాదు. అది దేవుని కోరిక, దేవుని ఆలోచన. తక్కువ అంచనా వేస్తామంటే భక్తుడు ఎంత ఉన్నతంగా అంచనా వేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్థానంలో మనల్ని పెట్టాలనుకుంటున్నాడు. అంతకు మించిన యేసుక్రీస్తు ప్రేమ ఎలా ఉంది, అంతకు మించిన తండ్రి అయిన దేవుని ప్రేమ ఎలా ఉంది? ఎలా ఉందంటే
మీరు తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి. కొలస్సీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 27వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 21 అండి, 1వ అధ్యాయం 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, గత కాలమందు, గడిచిన కాలమందు అంటే బిఫోర్ క్రైస్ట్ బీసీ, ప్రభు నమ్మకం ముందు ఎలా ఉన్నారు? దేవునికి దూరస్తులుగాను, మీ దుష్టక్రియల వలన మీ మనస్సులో విరోధం భావం గలవారైనై ఉండిన మిమ్మును కూడా, మీ దుష్టక్రియల వలన, మీరు చేసే చెడ్డ క్రియల వలన మీ మనసులో ఏం కలిగి ఉన్నారు? విరోధ భావం గలవారినై ఉన్నారు. దేవుడు వాళ్ళకే దేవుడేనట, దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడట, మనకు దేవుడు కాదు. లేకపోతే వాళ్ళే క్రైస్తవులంట, వాళ్ళే భక్తులేరట, వాళ్ళే మనుషులేరట, వాళ్ళే తింటారంట, వాళ్ళే ఉంటారంట, ఏవో విరోధ భావం కలిగిన మాటలు మాట్లాడుతుంటారు, అవి మనసులో ఉంచుకుంటారు. ఇక్కడ కూడా దేవునికి ఎలా ఉన్నారు? వీరు దేవుని పట్ల కూడా విరోధంగా ఉన్నారు. దేవునికి వీరు దూరస్తులుగా ఉన్నారు. దూరస్తులను ఎందుకు దూరం అయిపోయారు? దేవునికి విరోధమైన పాపం చేయటం వలన ఏమవుతున్నారు? దూరస్తులైపోతారు. వరకనే దూరం అవుతారు. బంధువులు ఎందుకు దూరం అయిపోతారు? తేడా ఏదో వచ్చింది కనుక దూరస్తు. అదే ఎప్పుడు అంటాం మన వాళ్ళకి సంబంధించిన దేవుడికి దూరస్తులైపోయినట్టు వారిని కూడా ఏం చేస్తారంట? మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, ఇలా దూరస్తులైపోయిన మిమ్మల్ని కూడాను, కొలస్సీలో ఉన్నట్టు వారి నిమిత్తం ఈ పత్రిక రాస్తూ ఇలాంటి వారందరికీ వర్తింపజేసే విధంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. ఏంటండి ఆయన సంకల్పం? ఏంటి? మనసును శుద్ధీకరించి ఇలా నిలబెట్టడం మాట్లాడుతున్నారు. గజ్జి, దురద, తామర రోగాలతో ఉన్నవాడినైనా బాగు చేయడం కానీ మనసు శుభ్రంగా కక్కాలపై కుళ్ళిపోయినట్టు మనస్సు కలిగినట్టు వాడిని సరిచేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? అయ్యో, నా ప్రజలు అనుకునే నాయకులు కూడా కుళ్ళుతో, కుట్రలతో, కుతంత్రంతో నావారు అంటారు, చెల్లెమ్మ అంటారు, అక్క అంటారు, అన్నయ్యలు అంటారు. వీలైతే అలా మాట్లాడతారు. ఏమైనా తేడా ఇస్తే రివర్స్లో కూడా మాట్లాడతారు. కాబట్టి మనుషులు మనస్తత్వాలన్నీ కల్మషంతో నింపబడింది. దేవుని మనసు ఎలాంటిదండి? మరలా అదే మాటను చెప్తున్నాడు పౌలు గారు 10 పద్యాలలో. దేవుడు తన సన్నిధిని భూలోకంలోనా పరలోకంలోనా ఎక్కడైనా తన సన్నిధిలో ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి. నాకు నీట్గా ఉండాలి లేదంట. తినే కంచం నీట్గా ఉండాలి, వేసుకున్న టేబుల్ నీట్గా ఉండాలి, వేసుకున్న బట్టలు ఇస్త్రీ చేసి ఉండాలి, చేసుకున్న పిల్ల నీట్గా ఉండాలి, కూర్చున్న కుర్చీ నీట్గా, అన్నీ నీట్నెస్ మనకి నీట్గా కనిపించాలి. అందుకే ఎందుకు మనిషి తీరుబడి ఉండదు? లేదా ఆ కుళ్ళు కాలంలో అది పని అన్నీ గెతకడం, ఆ ఇంటి వెనకాల గత్తలేని ఆడ మనిషి తిట్టుకుంటే చూడటం ఏమైనా పని? ఆవిడికి ఆ ఇల్లు, ఆ పిల్లలు, ఆ కొండలు, ఆ పుస్తకాలు, ఈ బట్టలు ఎలా ఉండాలి? ఆవిడ భాషలో, ఆవిడ మనసుకి అన్నీ అమరిగ్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. బాగుంది. మరి దేవునికి నువ్వు ఎలా కనిపించాలి? దేవునికి మనుషులు ఎలా ఉండాలి? ఆయన ఒప్పుడు చేసుకోవడామని చూస్తున్నాడు. ఆయన చెత్త చెదారాన్ని తుడిసి పారవేసేద్దామని చూస్తున్నాడు. ఆయన అందుకే విరోధ భావం కలిగిన మిమ్మల్ని కూడా ఎక్కడ విరోధం అంట? మీ మనసులో విరోధం భావం గలవారినై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. ఇప్పుడు మమ్మల్ని సమాధానపరిచి ఒప్పుడు చేసి దేవునితో, తండ్రితో సమాధానపరుస్తున్నాడు. తండ్రి,
నాన్న, డాడీ, ఇదిగో వీళ్ళందరినీ కూడా సమాధానం పరుస్తున్నా. విరోధులైన వారందరూ నీ సన్నిధి నిలబెట్టాలని. ఎందుకు ఈ వాక్యం ఈ సకల ఈ చిన్న సభ పెట్టాలి? ఆయన సన్నిధిని నిలబెట్టే మాటలు మీకు అందాలి. క్రైస్తవుడైన నీలో క్రీస్తు స్వరూపం ఉందా? క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడుతుందా? దేవుని మనసు తెలిస్తే చాలా మరి బాధ మనకు కలుగుతుంది. లోకాన్ని చూస్తే అదే పౌలు గారు బాధపడుతున్నారు. అంటే ఆయన ప్రసవ అప్పుడు పిల్లలే లేరు ఆయనకి. మగవాళ్ళు పిల్లలు కంటారా? మగవాళ్ళు కొంటారు. అయినా సరే ప్రసవ వేదన వాడు కలుగుతుంది. ఏ ప్రసవ వేదన? ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా ఆవేదన. సువార్త వల్ల మిమ్మల్ని కన్నాను కదా. దీనివల్ల సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని సువార్తను ప్రకటించడం అంటే మాట్లాడుకుంటారు. ఏదో గుడిసెలో నచ్చిన వారి దగ్గర పెట్టన భవాన్ని దగ్గర ఏదో రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయేదంత సులువు కాదు. సువార్త అంటే చాలా కష్టమైనది. వాస్తవాలు చెప్పండి, ఎవరైనా స్వీకరిస్తారు. అద్భుతాలు అనండి, ఈ గ్రౌండ్ ఏమైనా ఖాళీ ఉంటుందేమో. స్వచ్ఛత వరం కలిగిన దైవజనులని చిన్న బోర్డు కానీ ఇక్కడ వేసామనుకోండి, ఈ 4 ఊరోళ్ళు ఇక్కడికి వచ్చేస్తారంటే. అది 4 కుంటోళ్ళు గుట్టోళ్ళు 4 బొమ్మలు తగిలించేట్టు అడ్వర్టైజ్మెంట్ అదిరిపోతుంది. ఇక్కడ మనసులను స్వచ్ఛత పరిచే మాటలు అనగానే బాబు మనసుకు అర్థమైపోయి పురుగులు బయటకు వచ్చేసేసి మన మీదకి ఎక్కేస్తుంటాయి. ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు కొంతమంది నిజంగా ఇంటే వాళ్ళకి అర్థమైపోయి లోపల నుంచి ఏం పడతాయి? కొంతలో పురుగులు తింటారని ఊరండి. అది ఊరండి దేనికి ఇంకోటి మరి బయటకు వచ్చేస్తాయి కదండి. ఆ ఈత పాటు చిన్న చెప్తా అనుకోవచ్చు. రాయి కింద పురుగులు ఎంత ఉంటాయి? పెద్దవి ఉంటాయండి. కొద్దిగా రకరకాల పురుగులు ఉంటాయి. పాడుబడికి ఇంట్లో ఎన్ని పురుగులు ఉంటాయి? అది ఆ మధ్యకి వెళ్తే ఎలా ఉంటుంది? మనసు బాగోలేని వారి మధ్య అర్థం కాని వారికి దేవుని వాక్యం ఇది, జ్ఞానం అంటే ఇది, మనిషి అంటే ఇదిరా అని చెబితే ఎలా ఉంటుంది? చాలా శరీరకిపోయి కోపం వచ్చేస్తుంటారు కదా. ఇది ఎలా ఉంటే ఇలా మనుషులు అనుకుంటున్నాం కానీ ఎలాగా క్రైస్తవులు కదా. ఇది ఎలాగా అసలు ఏంటి ఉద్దేశం అనుకుంటారు? బైబిల్ ఉద్దేశం మాకేం తెలుసు? బైబిల్ ఉద్దేశం బట్టి దేవుని మనస్సును బట్టి చెప్తున్నాం. అక్కడికి వచ్చి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. తన సన్నిధిని నిలబెట్టవలనని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాను. ఎవరితో? తండ్రితో. లేకపోతే తండ్రికి ఎవరు? మనం ఈరోధస్తులు అయిపోయాం. ఎందుకు ఈరోజు? మీ పాపములు మీ దోషములే నాకు అడ్డుగోడలుగా ఏం కలిసింది? అడ్డుగోడ ఎందుకు వచ్చింది? పాపం. దుష్టుడు మన చేత పాపం చేయించాడు. మనకే ఉరుసుట్లు ఏం చేశాడు? నువ్వు అలాగే చేరా బాబు, ఉరుసుట్లు గోడ కట్టేస్తానని ఓంపరగా దేవుడు కనపడకుండా వినపడకుండా ఏమి చెవికి ఎక్కకుండా పెద్ద గోడ దుర్గాలు కట్టేస్తాడంట దుష్టుడు. ఏం కట్టేస్తాడు? దుర్గాలు. ఇప్పుడు రాజులు కోటలు కట్టుకునేవారు, ప్రాకారాలు కట్టుకునేవారు. చైనా గోడ అంటున్నాం, ఎరుకో గోడ అంటున్నాం. పట్టణాలు కనబడకుండా కట్టేవారు. ఇప్పుడు దేవుడు కనబడకుండా కడేసింది అండి. దేవుడు అర్థం కాకుండా కడేసింది. క్రీస్తు స్వరూపం అంటే తెలియదు, దేవుడి స్వరూపం అంటే తెలియదు, దేవుడి మర్మం అంటే తెలియదు, చాలా విషయాలు తెలియదు. తెలియమన్నా సరే ప్రాబ్లం, తెలుసుకోమన్నా ప్రాబ్లం, ఎలా ఉండమన్నా ప్రాబ్లం. ఇన్ని ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడండి అపోస్తలుడు పౌలు గారు కూడా. ఎటు పోయినా నువ్వు శ్రమ పడుతున్నావు. ఎటు పోయినా ఏం చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా మాకేం వస్తాయో తెలిసేది. మంచి మంచి బిరుదులు మాటలు వస్తాయి. శ్రమ పడతాం, కష్టాలకి నష్టానికి వచ్చుకుంటాం. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును ధరించుకుని 4:15 రాయబడినట్టుగా క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలంటే కొన్ని విషయాలు కాదు. బైబిల్లో క్రీస్తుని గురించి ఏమైతే రాయబడ్డాయో, తండ్రి గురించి ఏమైతే రాయబడ్డాయో, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమైతే రాయబడ్డారో,
ఈ అన్ని విషయాలు అర్థమైతే దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఎదగాలి. ఎలా ఉండాలనుకున్నాడంటే క్రీస్తు వలే. ఎలా ఉండాలి? ప్రతి వాళ్ళకి మనం ఎవరు చూపిస్తాం? పక్కవారి అభివృద్ధిని చూపిస్తాం. పక్కవారు చక్కగా పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి ఏదో వచ్చింది, వీళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, అందరినీ చూపిస్తాం. అందరినీ చూపిస్తాం. లోకంలో ఉన్నవారందరినీ లోక సంబంధమైన జీవితం కోసం చూపిస్తాం. కానీ తండ్రి ఎవరిని చూపిస్తున్నాడు? లోకంలో ఎవరిని చూపించలేదు. మొట్టమొదటిగా ఎవరు చూపిస్తున్నాడంటే, నా కుమారుణ్ణి మీరు చూడండి, నా కుమారుని ముద్దు పెట్టుకోండి, నా కుమారుని మాట మీరు వినండి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నానంటే ఆనందిస్తున్నాను. ఈ మాట వినండి. ప్రపంచం అంతరికి ఒకే ఒక ఆయన చూపించాడు. అందుకే ప్రపంచానికి మార్గదర్శి క్రీస్తు అన్నామంటే ఆ టైటిల్లో చాలా దేవుడి సంకల్పం. దైవజ్ఞానం అంతా విమర్శపడటం, ఓహో ఇదేనా అనుకుంటాం. దాని గురించి చెబుతుంటే టైం మాకు ఎక్కువ అయిపోతుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తు వలె ఉండి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. అంటే ఎవరిని గురిలో చూసుకోవాలి? లోకంలో ఉన్న మేధావులను, శాస్త్రవేత్తలను, గొప్ప గొప్ప చరిత్రకారులు కాదండి. యేసుక్రీస్తుని చూడు, ఆయనలాగా ఉండాలని తండ్రి ప్రణాళిక. అలా ఎదగాలి. ఎదుగుదల అంటే అది ఏముందండి ఆయనలో ఎదుగుదల? ఆయన ఎదుగుదల ఆయన ప్రేమ వల్లే కదండి మనం సంపాదించుకున్నాం. ఇప్పుడు లోకాన్ని స్వతంత్రించుకున్నాడు ఆయన, భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎక్కడో ఇజ్రాయిల్లో ఉన్న వారికి అర్థం కాలేదు బైబిల్. ప్రపంచ దేశాలను చూడండి, భూలోకం క్రీస్తుని ప్రతి ఒక్కరు అంగీకరించారు. అందుకే క్రీస్తు ఏం చేశాడంటే భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. అంటే అందరినీ సంపాదించుకున్నాడు. ఎలా? డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? ఎంగిలి మీదలు ఏమైనా జల్లుతున్నాడా? లేదే. ప్రేమను పెంచాడు, స్వాత్వికత చూపించాడు, దయగల మాటలు చెప్పాడు, కనికరం చూపించాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమి, ఎన్నో హితవాక్యాలు చెప్పాడు. ఈ మాటలు నచ్చి మనం ఏం చేస్తున్నాం? మన కష్టాన్ని ఖర్చు పెడతాం. ఈ కొన్ని మాటలు చెప్పడానికి 2-3 వేల రూపాయలు ఖర్చు అయ్యింది. అసలు ఎవరైనా ప్రార్థన పెడితే తిరిగి ఆలకు డబ్బులు ఇస్తారు. ఈ కార్యక్రమం చేస్తే మనం ఖర్చు పెడతాం. ఎందుకు చేస్తున్నాం? దేవుడి ప్రేమ మనకు అర్థం. అంటే క్రీస్తు స్వరూపం ఏర్పడితే దేవుని ప్రేమను పంచాలి, దేవుని ప్రేమను ప్రకటించాలి. ఆ రూపం ఏర్పాటు ఎలా ఉంటుందో క్రీస్తులో ఉన్న సకల దైవ లక్షణాలు అన్నిటినీ మనం అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. చిన్నవారు వారు అనుకోదండి, గొప్పవారులోనే ఉంటాయి అనుకోదండి, అందరికీ కావాలని కోరుకున్నాడు. కాబట్టి క్రీస్తు స్వరూపం నాలో ఉండాలి కానీ వాక్యం అర్థం అంటది. కాబట్టి వాక్యంలో చూసుకుని ఒకసారి నేను క్రీస్తు స్వరూపం ఏమన్నా, అసలు ఆ పూలకి ఏమన్నా వస్తుందా, ఆ రూపం ఏమన్నా మామూలు ఏమో వస్తుందా, ఏ రూపం కనీసం ప్రేమ రూపమైన ఒకటి ఏమైనా పడిందని అంటే, సాత్వికమైన, ఓపికైన, క్షమించే విధానమైన, కనికరమైన, ఇలాంటి కొంచెం ఏమైనా అలవాటు అవుతాయి. అసలు ఏముండవు. కానీ నువ్వు క్రైస్తవుడు ఏంటంటే అవి ఏముండవు. నువ్వు పర్లకు వెళ్ళిపోతావని చెప్పాలి. అవి ఏముండవు. గొప్ప విశ్వాసాన్ని చెప్పాలి. డబ్బు ఇచ్చి భోజనం ఎవరు చెప్తారండి? నేనే చెప్పను. అలాంటి వాడు చెప్పడు. మహనీయుడు పౌరులు లాంటి వాడు చెప్పలేదు. వాస్తవం చెప్పకపోతే దేవుడు కూడా కదా. అసలు మనుషుల్ని ఎప్పుడు కూడా మెప్పించడానికి ఏం లేదు. క్రీస్తు స్వరూపం ఏర్పడేటంత వరకు పౌరు గారికి ఏం కలుగుతుందంటే గలతీ సంఘం నిమిత్తమై ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రతి క్రైస్తవులలో బాధ, సేవకునిలో కన్నీరు, ఆవేదన. కాబట్టి విషయాలు అర్థం చేసుకుని దేవుని వాక్య ప్రకారంగా ఆయన రూపంలోనికి మారాలనే దేవుని ఆలోచన నెరవేర్చాలి. నీకు హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరిక చేసుకున్నాను. ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోవచ్చు. అది కొంత నుంచి వచ్చిన సమయాలు అయ్యారు. ప్రార్థన చేయండి. అది
అద్భుతంగా వచ్చేటట్టు ఆయన మరి మైకి నేను చిన్న మైకి అయ్యాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో నేను వారి తండ్రి కాడ నుంచి కూడా నాకు బాగా వారి తండ్రితో కూడా కొన్ని దినాలు నాకు పరిచయం ఉంది. మరి వారు పెద్దవారు, మేము చాలా చిన్నవాళ్ళం అప్పుడు కనుక మరి అయ్యగారు చాలా లోతైన మార్గాలు తెలియజేస్తారు, సత్యముగా నడుస్తారు. నేను చాలా చోట్ల మా ఊళ్ళో కూడా చెప్తాను, సేవకుడు అంటే అలా ఉండాలని చెప్తాను. కనుక చాలా సత్యాలు ఆయన మా ప్రకటన చేస్తారు. చాలామంది బోధకులు ఉన్నారు కనుక అలాంటి బోధకుడు కాదు మీ దైవజనుడు. వాక్యాన్ని ఖండిస్తాడు, నాకు తెలుసు. వారి బోధ అంటే నాకు చాలా ఇష్టం. నేను కాకినాడ వెళ్ళేస్తున్నాను, వెనుకల్లో వాక్యం చెప్పి కాకినాడ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మామిడికాయలు పట్టుకొని వెళ్ళాను మరి బియ్యము. కనుక అటువంటి వస్తున్నాం, చాలా కొద్ది పోతేమో అనుకుంటా వస్తున్నాము, కొద్ది బాగా. మరి ఈ లోపల మీ అయ్యగారు ఎక్కడ పోతుంది. చాలా ఆశ, అలా తగలడం నాకు చాలా సంతోషం అయింది. నేను అందుకే బండి ఆఫ్ చేశాను. మరి సోదరులు వచ్చి 2 గంటలకు తీసుకెళ్తాను. చాలా మంచిది. మరి